వ్యూహం సినిమా నిర్మాత దాసరి కిరణ్ అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్లోని తన నివాసంలో ఉన్నటువంటి దాసరి కిరణ్ను విజయవాడ పడమటి పోలీసులు అరెస్ట్ చేసి ఈరోజు విజయవాడ తరలిస్తున్నటువంటి నేపథ్యంలో దాసరి కిరణ్ అరెస్ట్కి కారణం ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వ్యూహం సినిమా నిర్మాత దాసరి కిరణ్ అరెస్ట్. ఈ ఫోటోలో కనబడుతున్నటువంటి వ్యక్తే నిర్మాత అయినటువంటి దాసరి కిరణ్. అతన్ని విజయవాడ పడమట పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడ తరలిస్తూ ఉన్నారు. కారణం ఏంటనేది మనం ఒకసారి చూస్తే, వ్యూహం సినిమా నిర్మాత దాసరి కిరణ్ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్థిక లావాదేవీల విషయంలో నమోదైనటువంటి ఫిర్యాదుతో విజయవాడ పడమటి పోలీసులు హైదరాబాద్లో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం దాసరి కిరణ్ను విజయవాడకు తరలిస్తూ ఉన్నారు. సో దాసరి కిరణ్ మీద ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఒక ఫిర్యాదు అందడంతో ఆ ఫిర్యాదు నేపథ్యంలోనే విజయవాడలోని పడమటి పోలీసులు హైదరాబాద్కి రావడం, హైదరాబాద్లో ఉంటున్నటువంటి దాసరి కిరణ్ను తన నివాసంలో అదుపులోకి తీసుకొని వారు విజయవాడకైతే తరలిస్తూ ఉన్నారు. హైదరాబాద్ బంజారా హిల్స్లో ఉంటున్నటువంటి దాసరి కిరణ్ బంధువు అయినటువంటి గాజుల మహేష్, అతను ట్రావెల్స్ ఏజెన్సీ అయితే నిర్వహిస్తూ ఉన్నారు. 2 ఏళ్ల క్రితం దాసరి కిరణ్ మహేష్ దగ్గర నుంచి 4,50,00,000 రూపాయలు అప్పుగా తీసుకున్నారు. తిరిగి ఇవ్వాలని మహేష్ అనేక సార్లు అడిగినప్పటికీ దాసరి కిరణ్ మాత్రం పట్టించుకోలేదు. ఈ క్రమంలో ఈ నెల 18వ తేదీన విజయవాడలోని దాసరి కిరణ్ కార్యాలయానికి వెళ్ళినటువంటి మహేష్, ఆయన భార్య, మా అప్పు మాకు తీర్చేయండి అంటూ దాసరి కిరణ్ని అడగడం, దానికి కోపోద్రిక్తుడైనటువంటి దాసరి కిరణ్ తన అనుచరులు 15 మందితో ఈ మహేష్ ఆయన భార్య మీద దాడి చేయించిన నేపథ్యంలో మహేష్ విజయవాడ పడమట పోలీసులకైతే ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో ఇక విజయవాడ పడమట పోలీసులు రంగంలోకి దిగి దాసరి కిరణ్ అయితే అరెస్ట్ చేశారు. సో ఆర్థిక లావాదేవీల విషయంలో నమోదైనటువంటి ఫిర్యాదుతో ఆంధ్రప్రదేశ్ పోలీసులు, అందులోనూ విజయవాడ పడమట పోలీసులు దాసరి కిరణ్ అయితే అరెస్ట్ చేయడం జరిగింది. తన బంధువు అయినటువంటి మహేష్ దగ్గర నుంచి, గాజుల మహేష్, అతను ట్రావెల్స్ ఏజెన్సీని నడిపిస్తూ ఉంటారు. ఆ గాజుల మహేష్ దగ్గర నుంచి దాసరి కిరణ్ అక్షరాల 4,50,00,000 రూపాయలు అప్పుగా తీసుకున్నారు. పలుసార్లు గాజుల మహేష్ దాసరి కిరణ్ దగ్గరికి వెళ్ళి నా అప్పు నాకు తిరిగి ఇవ్వండి అంటూ అతను అడిగినప్పటికీ దాసరి కిరణ్ మాత్రం పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవని, దాంతో ఈ నెల 18వ తేదీన గాజుల మహేష్ తన భార్యతో కలిసి విజయవాడలో ఉంటున్నటువంటి దాసరి కిరణ్ ఆఫీస్కి వెళ్ళడం, అక్కడ దాసరి కిరణ్ని కలిసి నేను ఇచ్చినటువంటి అప్పు ఏదైతే ఉందో అది నాకు తిరిగి ఇచ్చేయంటూ ప్రెజర్ చేసినటువంటి నేపథ్యంలోనే దాసరి కిరణ్ అనుచరులు 15 మంది గాజుల మహేష్ మీద, తన భార్య మీద దాడి చేసినట్లుగా గాజుల మహేష్ తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అతను విజయవాడలో ఉన్నటువంటి పడమట పోలీస్ స్టేషన్కి వెళ్ళి దాసరి కిరణ్ మీద ఫిర్యాదు చేయడం, ఆ ఫిర్యాదు నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యంగా పడమట పోలీసులు హైదరాబాద్కి రావడం, హైదరాబాద్లోని దాసరి కిరణ్ ఇంట్లో ఆయన్ని అదుపులోకి తీసుకొని ఇప్పుడైతే విజయవాడ తరలిస్తూ ఉన్నారు. ఇక ఈ కేసులో ఏం జరిగే అవకాశం ఉందనేది విచారణ తర్వాతే మనకి బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో వ్యూహం సినిమా ద్వారా నిర్మాతగా ఇతను పాపులారిటీ పొందారు. వ్యూహం సినిమా ఎవరిని టార్గెట్గా చేసుకొని ఆ సినిమా తెరకెక్కింది, దాంట్లో ఏ రాజకీయ పార్టీని టార్గెట్గా చేసుకొని కొన్ని డైలాగ్స్ చెప్పారు, అలాగే ఏ రాజకీయ నాయకుడిని టార్గెట్గా చేసుకొని ఆ సినిమా తెరకెక్కిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. దాని మీద కూడా, అంటే వ్యూహం సినిమా విషయంలో కూడా కొన్ని కేసులు ఉన్నప్పటికీ దాసరి కిరణ్ మాత్రం ఇప్పుడు ఆర్థిక లావాదేవీల విషయంలో నమోదైనటువంటి ఫిర్యాదుతో ఆయన అరెస్ట్ అవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.